తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. శనివారం రోజున పుట్టినటువంటి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉండబోతుంది, దాని యొక్క గ్రహ ఫలితము శనివారం రోజున పుట్టినటువంటి వారికి ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా శనివారం రోజున పుట్టినటువంటి వారి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే కోపము, ఆవేశము, దురుసుతనము ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ శనివారం రోజున పుట్టినటువంటి వారికి ఉంటూ ఉంటుంది. శనివారం రోజున దానికి అధిపతి శనీశ్వరుడు. శనివారం రోజున మనం పుడితే చక్కగా దేవాలయాలకు వెళ్ళి నవగ్రహాలకు చక్కగా ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. శనివారం వచ్చిందంటే శనివారం అందులోనూ త్రయోదశి వచ్చిందంటే శనిదేవునికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాము. శని దోషాలను ఎక్కువగా తొలగించేటటువంటి వారం కూడా శనివారమే. అంటే శనివారం రోజున ఎవరైతే పుడతారో వారి యొక్క గ్రహం యొక్క ప్రభావము అంటే శనివారం రోజున ఎవరికి కేటాయించారు, శనీశ్వరుడికి కేటాయించారు. కాబట్టి ఆ శనీశ్వరుడు యొక్క ప్రభావం కొంతవరకు శనివారం రోజున పుట్టినటువంటి వారికి ఉండడం జరుగుతూ ఉంటుంది. కనుక ఏ గ్రహం యొక్క ప్రభావము ఆ యొక్క వారం రోజున పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు శనివారం రోజున పుట్టినటువంటి వారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. శనివారం రోజున పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఇలాంటి పరిణామాలు జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అదే రకంగా వాళ్లకు ఎక్కువగా తిండిలో అంటే వాళ్ళు తినేటటువంటి ఆహారంలో కారము, పులుపు అదే రకంగా ఎక్కువగా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. వీరు కారం, పులుపు అదే రకంగా ఎక్కువగా చిరుతిండ్లు తినడము, ఫాస్ట్ ఫుడ్లకు వెళ్ళడము లేదా బయట ఎక్కువగా తినడము ఈ శనివారం రోజున పుట్టినటువంటి వారికి అలవాటుగా ఉంటూ ఉంటుంది. అంటే ఇంట్లో చేసినటువంటి దానికంటే బయట ఎక్కువగా తినడానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఇంటి తిండి నచ్చదు వీళ్ళకు, బయట తిండే నచ్చుతూ ఉంటుంది. బయట ఎలాంటిది పెట్టినా కూడా ఏ గడ్డి పెట్టినా కూడా తింటారు, కానీ ఇంట్లో మాత్రం చేసినటువంటి పంచభక్ష పరమాణాలు మాత్రం వీళ్ళు చాలా తక్కువగా తింటూ ఉంటారు. అంటే బయట చేసినటువంటి దానికి బయట జరిగేటటువంటి వ్యవహారాలకు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు ఎవరు, ఈ శనివారం రోజున పుట్టినటువంటి వారు. అదే రకంగా శనివారం రోజున పుట్టినటువంటి వారి యొక్క ప్రవర్తన కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. శనివారం రోజున పుట్టినటువంటి వారికి ఏదైనా పని అప్పచెప్పినా కానీ, పని ఏదైనా చేయమని చెప్పినా కానీ చాలా నిదానంగా చేస్తూ ఉంటారు. అంటే శనివారం రోజున పుట్టినటువంటి వారి యొక్క పనితీరు చాలా నిదానంగా ఉంటుంది. అంటే ఏ రకంగా అంటే మనం ఒక రోజులో చేయవలసినటువంటి పని దాదాపుగా వాళ్ళు 5-6 రోజుల తర్వాత చేస్తే కానీ వాళ్ళ యొక్క మనసు సంతృప్తి చెందదు. అలా ఉంటుంది వాళ్ళ యొక్క ధోరణి. అదే రకంగా వాళ్ళు నడిచేటటువంటి వ్యవహార శైలి కూడా అందరూ నడిచేట దానికంటే వాళ్ళు డిఫరెంట్ యాంగిల్లో నడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ నడక తీరు కానివ్వండి లేదా వాళ్ళు చూసేటటువంటి చూపులు కానివ్వండి, అంటే వాళ్ళ దృష్టి కానివ్వండి ఎక్కువగా డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. కొంతమందిని మనం సమాజంలో గమనిస్తే కనుక వాళ్ళ చూపు ఒక రకమైనటువంటి దృష్టి స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అంటే దేనైనా చూస్తే ఆ వస్తువుని కన్నార్పకుండా చూస్తూ ఉంటారు. వాళ్ళు నడిచేటటువంటి వ్యవహార శైలి కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే అందరూ నడిచేదానికంటే శనివారం రోజున పుట్టినటువంటి వాళ్ళు నడిచేటటువంటి విధి విధానము చాలా డిఫరెంట్గా ఉండేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. అందుకనే వీళ్ళు ఎక్కువగా మందవాసరుడు అని శనీశ్వరుడు కూడా పేరు. అంటే మందవాసుడు అంటే ఏ పనినైనా కూడా నెమ్మదిగా చేసేటటువంటి వాడు. అదే రకంగా వారి యొక్క మానసిక స్వభావం కూడా ఏ రకంగా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పడానికి వాళ్ళు నిజాయితీ పరులే. నిజానికి శనీశ్వరుడు అంటే చాలామంది చాలా రకాలుగా అపోహలు ఉన్నాయి. శనీశ్వరుడు అంటే అది ఏదో చేసేస్తాడు, మనల్ని ఏదో రకంగా పీడిస్తాడు, ఇబ్బంది పెడతాడు, మనకు శని పట్టుకుందంటే వదలదు, ఏల్నాటి శని, అర్ధాష్టమ శని, శని మనకు ప్రభావం చూపిస్తే మన యొక్క జీవితం సర్వనాశనం అయిపోతుంది అని ఇలా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. నిజానికి గ్రహాలలోకెల్లా గొప్పనైనటువంటి గ్రహం శనిగ్రహం. ఎందుకో తెలుసా అండి? శనిగ్రహము తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహిస్తాడు. ఏమి కర్తవ్యం? శనీశ్వరుడికి ఏంటి వరము అనంటే ఎవరైతే కలికాలంలో
కానివ్వండి, ఈ యొక్క యుగంలో అంటే మన కలియుగంలో ఎవరైతే మానవ మాతృలు తప్పులు చేస్తారో, ఎవరైతే అనేక విధములైనటువంటి కార్యాచరణను ఆచరించకుండా, అంటే తాను మానవ జన్మెత్తిన తర్వాత తాను చేసేటటువంటి కర్తవ్యం కాకుండా ఇతరులకు హాని చేసినా, ఇతరులకు ఇబ్బంది పెట్టినా, ఏదైనా పాపం చేసినా శనిగ్రహం పట్టి పీడిస్తుంది అని శనీశ్వరుడికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అంటే ప్రతిదీ భగవంతుడే చూసుకోలేడు. ప్రతిదీ మనకు ఉదాహరణకు చెప్పాలంటే ప్రతిదీ కూడా మనకు ఈ యొక్క సీఎం వచ్చి చూసుకోలేడు. ఏ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టినట్టు, ఒక్కొక్క కమిషనర్ను పెట్టినట్టు ఏది మన జిల్లాకు, అలాగే ఈ గ్రహాల యొక్క ప్రభావం కూడా భగవంతుని యొక్క లీలా వినోదము, భగవంతుని యొక్క ఆ యొక్క సృష్టిలో ప్రతిదీ భగవంతుడు అంటే ఆ పరమేశ్వరుడే, కాలాతీతుడైనటువంటి ఆ పరమేశ్వరుడే చూసుకోలేడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహాన్ని మనకు నిర్మించడం జరిగింది. అంటే గ్రహం యొక్క ఫలితాలను బట్టే, గ్రహాల యొక్క అనుకూలతను బట్టి మనిషి మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కనుక శనివారం రోజున పుట్టినటువంటి వారు ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి వారుగాను, లేదా వాళ్ళ యొక్క కోరికను తీర్చుకోవడానికి ఇతరులని హాని చేయడం కానీ, హామ్ చేయడం కానీ, లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చాలా మట్టుకు చేస్తూ ఉంటారు. కానీ అది వాళ్ళను మనం ఇబ్బంది పెడితే తప్ప వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. చాలామంది చూడండి సైలెంట్గా ఉంటూ ఉంటారు. చాలామంది అనేక రకాలుగా తన పని తాను చేసుకుంటూ జీవితంలో ఒక్కొక్క జీవన శైలిని అలవాటు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళను గనక మనం కదిలించినా కానీ, వాళ్ళను గనక మనం ఇబ్బంది పెట్టినామని వాళ్ళకు తెలిసినా కానీ వాళ్ళను వదిలిపెట్టరు. అదే వాళ్ళ యొక్క తత్వము. కనుక శనివారం రోజున పుట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మట్టుకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇతరుల విషయంలో వాళ్ళు జోక్యం చేసుకోరు. తన విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రము వాళ్ళను వదిలిపెట్టరు. కనుక ఈ యొక్క శనివారం రోజున పుట్టినటువంటి వారిని వాళ్ళ మానానికి వాళ్ళకు వదిలేయాలి తప్ప ప్రతి విషయాన్ని మనం పూసగుచ్చినట్టు చెప్పి, లేదా వాళ్ళను ఒక సక్రమమైనట్టు దారిలో పెడదాము, వాళ్ళకి మనం మంచి చెప్దాము అంటే వినేటటువంటి స్థితిలో వాళ్ళు ఉండలేరు. అదే రకంగా జీవితంలో వాళ్ళు ఉద్యోగం కన్నా బిజినెస్లోనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే ఒకరి కింద పని చేయడము ఎక్కువగా శనివారం రోజున పుట్టినటువంటి వాళ్ళకి ఇష్టం ఉండదు. అదే రకంగా వాళ్ళ జీవితంలో స్థిరపడేటటువంటి సమయం కూడా కొద్దిగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాల వరకు వాళ్ళ జీవితంలో స్థిరపడేటటువంటి యోగం అనేటటువంటిది వాళ్ళకు లభించదు. అదే రకంగా వాళ్ళు డబ్బు కూడా తొందరగా వెనకేసుకోలేరు. అంటే డబ్బు సంపాదించి దాచుకోలేరు. ఎక్కువగా ఖర్చు చేయడం, విచ్చలవిడిగా ఖర్చు చేయడము, లేదా ఏదో ఒక ఆకస్మికంగా వాళ్ళకు డబ్బు అనేటటువంటి అవసరమై ఉన్న డబ్బంతా ఖర్చు చేయడము, ఇలాంటి ఖర్చులు ఎక్కువగా పెట్టేటటువంటి వారు శనివారం రోజునే పుట్టేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కనుక వీళ్ళందరూ కూడా ఈ కోవకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ శనివారం అంటేనే చాలా ముఖ్యమైనటువంటి వారము. మళ్ళీ ఏ వారంతో? ఆదివారంతో. అంటే రవితో స్టార్ట్ అయ్యి శనితో ముగుస్తూ ఉంటుంది. ఇటు తండ్రి ఇటు కొడుకు ఇద్దరూ కూడా ఏకకాలంలో గ్రహాలకు సంబంధించినటువంటి తత్వాలు ఈ రకంగా ఉంటూ ఉంటాయి. మనం ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతి ఒక్క వారం గురించి మనం చెప్పుకున్నాము. అదే రకంగా ఈ శనివారం రోజున పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. అంటే ఆదివారం అంటే తండ్రి, శనివారం అంటే కొడుకు. అంటే తండ్రితో ప్రారంభమై కొడుకుతో ఎండ్ అవుతుంది. శనివారం రోజున ఎండ్ అయ్యి మళ్ళీ తిరిగి అదే కాలచక్రంలో మళ్ళీ ప్రయాణిస్తూ ఉంటాము. కనుక శనివారం రోజున పుట్టినటువంటి వారు కొంతవరకు శనివారం వస్తే వాళ్ళు చక్కగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోండి. అదే రకంగా నవగ్రహాలను ఎక్కువగా ఆరాధన చేయండి. శనివారం రోజున పుట్టినటువంటి వారు కొంచెం మొండితనము, కోపం ఎక్కువగా ఉంటుంది. అది గనక వారి జీవితంలో దానిని మనం సరైనటువంటి మార్గంలో గనక పెడితే తప్పకుండా మంచి మంచి పనులు చేయగలరు, మంచి మంచి విజయాన్ని సాధించగలరు. శనివారం పుట్టినటువంటి వాళ్ళు అంత సులువైనటువంటి వారు కాదు. చాలా తెలివిపరులు, చాలా మొండి వాళ్ళు కూడా. అంటే వాళ్ళు చేసే పని సాధించేంత వరకు వాళ్ళు వదిలిపెట్టరు. కొంతవరకు శనివారం రోజున పుట్టినటువంటి వాళ్ళ కష్టాలు, సుఖ దుఃఖాలు ఏ విధంగానైతే ఉంటో అదే రకంగా నార్మల్గా ప్రతి మనిషి జీవితంలో వచ్చినట్టుగానే వాళ్ళ జీవితంలో కూడా వస్తూ వెళుతూ ఉంటాయి. దాని గురించి మాత్రం వాళ్ళు దిగులు పడకుండా చేసే మానవ ప్రయత్నం ఏ విధంగానైతే కొనసాగుతూ ఉంటుందో అదే రకంగా జీవితంలో కొనసాగిపోతే తప్పకుండా శనివారం రోజున పుట్టినటువంటి వారు అత్యంతమైనటువంటి విజయాన్ని సాధించగలరు. ఎలాంటి పనినైనా సాధించగలరు. వాళ్ళందరికీ శనివారం రోజు పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.